నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్ గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. ఈరోజు సెకండ్ సెమిస్టర్లోని ప్రాక్టీస్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఆన్సర్స్ వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ 1కు ఆన్సర్స్ ఇక్కడ చూపించడం జరిగింది. వీటిని క్రాస్ వెరిఫై చేసుకొని వాటిని మీ యొక్క ఆన్సర్స్ను వెరిఫై చేసుకోగలరు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టేపర్ ప్రొవైడెడ్ ఇన్ ద నోస్ ఆఫ్ ద టెయిల్ స్టాక్ బ్యారెల్ ఈజ్. టెయిల్ స్టాక్ యొక్క బ్యారెల్ నోస్లో ఏ టేపర్ ఉంటుంది అంటే ఏ ఈజ్ ద ఆన్సర్, మోర్స్ టేపర్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి గ్రీన్ కలర్లో చూపించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్ ఈచ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఆఫ్ వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఈజ్. ఇక్కడ మెయిన్ స్కేలు వెర్నియర్ స్కేల్ చూపించడం జరిగింది. పైన ఉన్నది మెయిన్ స్కేలు, కింద చిన్నగా చూపించబడినది వెర్నియర్ స్కేలు. వెర్నియర్ స్కేల్ యొక్క ఈచ్ మెయిన్ డివిజన్ ఎంత అంటుండ అంటే ఒక భాగము. ఇక్కడ వచ్చేసి 0 to 60, 0 to 60గా విభజించడం జరిగింది. 0 నుంచి ఫస్ట్ గీతకు ఉన్నదాన్ని ఒక భాగంగా తీసుకోవచ్చు. ఆ భాగం యొక్క వాల్యూ ఎంత అంటుంది. అయితే అది 1 degree 55 minutes ఉంటుంది. మెయిన్ స్కేల్ యొక్క ఈచ్ డివిజన్ వచ్చేసి 1 degree ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ బివెల్ ప్రొట్రాక్టర్ ఈ సిమిలర్ దట్ ఆఫ్. యూనివర్సల్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క సిమిలర్ ప్రిన్సిపల్ కింద ఇచ్చిన దేనితో పోలి ఉంటుంది. అయితే ఏ ఇస్ ద ఆన్సర్, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ప్రిన్సిపల్ మాదిరిగానే యూనివర్సల్ బివెల్ ప్రొట్రాక్టర్ ఉంటుంది. ఫోర్త్ వన్ వైల్ మార్కింగ్ విత్ ఏ వెర్నియర్ హైట్ గేజ్ ది వర్క్ పీస్ దిస్ వర్క్ ప్లేస్ అని ఉంది. అది వర్క్ పీస్ ఈజ్ జనరల్లీ వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి సర్ఫేస్ గేజ్ పైన ఉపయోగించినప్పుడు వర్క్ పీస్ను దేనికి సపోర్ట్గా ఇస్తారు అంటున్నారు. ఇక్కడ వచ్చేసి యాంగిల్ ప్లేట్, సపోర్టెడ్ బై అన్ యాంగిల్ ప్లేట్. యాంగిల్ ప్లేట్ పైన వర్క్ పీస్ను బిగించి మనకు సర్ఫేస్ గేజ్ ఆర్ హైట్ గేజ్ తోటి మనము మార్కింగ్ చేయవచ్చు. ఫిఫ్త్ వన్ ది డిస్టెన్స్ త్రోత్ విచ్ ఏ స్క్రూడ్ థ్రెడ్ అడ్వాన్స్ యాక్సియల్లీ ఇన్ 1 turn ఈజ్ కాల్డ్. అయితే మనము టర్న్ తిప్పినప్పుడు అది ముందుకు కానీ వెనక్కి కానీ పోయే డిస్టెన్స్ను ఏమంటారు, దాన్ని పిచ్ అంటారు. పిచ్ ఆఫ్ ద థ్రెడ్. ఇక్కడ చూపించినట్లయితే థ్రెడ్ పైన పిచ్ చూపించడం జరిగింది. అంటే ఒక థ్రెడ్ పైన ఒక పాయింట్ నుండి పక్క థ్రెడ్ పైన సేమ్ అదే పాయింట్కు మధ్య ఉన్న డిస్టెన్స్ని పిచ్ అంటాము. అయితే ఒక నట్ వచ్చేసి ఆ థ్రెడ్ పైన ఒక టర్న్ తిరిగినప్పుడు ఆ డిస్టెన్స్ ముందుకు కానీ వెనుకకు కానీ కదులుతుంది. ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద వెర్నియర్ హైట్ గేజ్ ఆర్ ది మెయిన్ స్కేల్ డివిజన్ ఆర్ గ్రాడ్యుయేటెడ్. ఇక్కడ వచ్చేసి బీమ్ పైన మెయిన్ స్కేల్ యొక్క డివిజన్స్ గ్రాడ్యుయేషన్ చేయబడి ఉంది. వెర్నియర్ స్కేల్ వచ్చేసి కింద మూమెంట్, బీమ్ పైన మూమెంట్ ఇస్తుంది. ఇది సేమ్ యాజ్ ద వెర్నియర్ క్యాలిపర్. కాకపోతే ఇక్కడ దీనికి వచ్చేసి బేస్ ఒకటి ఫిట్ చేసి ఉంటుంది, ఇది వర్టికల్గా ఉంటుంది. దాన్నే మనము వెర్నియర్ హైట్ గేజ్ అని చెప్పవచ్చు. ప్రిన్సిపల్ లీస్ట్ కౌంట్ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్ లాగానే 0.02 mm ఉంటుంది. విచ్ టేపర్ ఈజ్ యూజ్డ్ ఆన్ స్పిండిల్ నోస్ ఆఫ్ ద లేత్ హెడ్ స్టాక్. లేత్ హెడ్ స్టాక్ పైన ఏ టేపర్ ఉపయోగిస్తారు అంటున్నారు. మోర్స్ టేపర్ జనరల్గా ఉపయోగిస్తారు. వాట్ ఈజ్ ద జీరో రీడింగ్ ఆఫ్ ఏ 50-75 అవుట్సైడ్ మైక్రోమీటర్. ఇక్కడ వచ్చేసి 50-75 ఇది రేంజ్ అంటారు. అయితే 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100 ఈ విధంగా రేంజెస్ ఉంటాయి. ఎందుకంటే మనము ఒక 50 to 75 మధ్యలో మనం మెజర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 50 to 75 మెజర్మెంట్ కలిగిన మైక్రోమీటర్నే ఉపయోగిస్తాము. అలా 0 to 25లో 0 అనేది దాని యొక్క జీరో రీడింగ్, 25 to 50 అనేది 25 దాని యొక్క జీరో రీడింగ్. అదేవిధంగా 50 to 75 అనేది 50 ఈజ్ ద జీరో రీడింగ్. ఎందుకనగా ఈ మైక్రోమీటర్ 50 to 75 రేంజ్ గల మైక్రోమీటర్లో మినిమం రీడింగ్ 50 mm మాత్రమే మనం మెజర్ చేయగలుగుతాం. కాబట్టి జీరో రీడింగ్ను అది కన్సిడర్ చేస్తాము.
Ninth one, the wear on the cross slide or compound rest can be taken up by టైటనింగ్ ద అడ్జస్టబుల్ గిబ్స్ అంటారు. ఇక్కడ క్రాస్ స్లైడ్ యొక్క కింది భాగంలో చూపించబడింది. మనకు ఏదైతే సెంటర్లో ఒక పార్ట్ చూపించబడిందో ఆ పార్ట్ వచ్చేసి దాన్ని గిబ్ అంటాము. ఆ గిబ్స్ను మనము టైట్ చేసుకోవడం వల్ల ఆ అరిగిపోయినప్పుడు అది టైట్గా పట్టుకొని మళ్ళీ మనము కరెక్ట్ మూమెంట్ క్రాస్ స్లైడ్కు వస్తుంది. ది కెపాసిటీ ఆఫ్ లేత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ కెపాసిటీ, లేత్ యొక్క కెపాసిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి స్వింగ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్. స్వింగ్ అంటే ఎంత డయామీటర్ ఈ లేత్ పైన మనం డయాగ్రామ్లో చూపించారు, ఎంత డయామీటర్ లేత్ సెంటర్స్ మధ్యలో తిరగగలుగుతుంది. మరియు వర్క్ పీస్ లెంత్, ఏదైతే హెడ్ స్టాక్ సెంటర్ నుంచి టెయిల్ స్టాక్ సెంటర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ను లెంత్ అంటారు. అది డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఈ రెండు ఆధారంగా దీని యొక్క కెపాసిటీని మనము నిర్ణయించవచ్చు. 11th one, the carriage of a lathe travel along the which axis? Z axis. క్యారేజ్ వచ్చేసి ఇక్కడ మనం లేత్లో క్రాస్ స్లైడ్ అంటారు దాన్ని. క్యారేజ్ వచ్చేసి మనకు అలాంగ్ విత్ ద యాక్సిస్ మూమెంట్ ఉంటుంది. క్రాస్ స్లైడ్ వచ్చేసి పర్పెండిక్యులర్ ఉంటుంది లంబకోణ దిశలో. ఈ యొక్క క్యారేజ్ మూమెంట్ను వచ్చేసి జెడ్ యాక్సిస్గా గుర్తించవచ్చు. ది బేసిక్ టర్నింగ్ లేత్ ఈజ్, జనరల్గా మనకు బేసిక్గా ఫస్ట్ లేత్ వచ్చేసి ఇంజన్ లేత్ అన్నారు. ఎందుకంటే మనకు అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి మనకు ఇంజన్ ద్వారా మన లేతును నడిపించడం జరిగింది. కాబట్టి బేసిక్గా స్టార్టింగ్ లేత్ వచ్చేసి ఇంజన్ లేత్ అని చెప్పవచ్చు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూల్ యాంగిల్ ఈజ్ ప్రొవైడెడ్ టు అవాయిడ్ రబ్బింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద టూల్ విత్ ద వర్క్ పీస్? 13th వచ్చేసి ఏ యొక్క టూల్ యాంగిల్ వర్క్ పీస్ తోటి రబ్ అంటే తగలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి క్లియరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల వర్క్ పీసు మరియు టూల్ రబ్ కాకుండా ఉంటుంది. 14th one, ది నెగిటివ్ రేక్ యాంగిల్ ఈజ్ జనరల్లీ ప్రొవైడెడ్ ఆన్ ద టూల్ మేడప్ ఆఫ్. నెగిటివ్ రేక్ యాంగిల్ వచ్చేసి టంగస్టన్ కార్బైడ్ టూల్స్ పైన నెగిటివ్ రేక్ యాంగిల్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. 51, దిస్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ థ్రెడ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ఏ మెంబర్. అంటే లోపట వైపు థ్రెడ్ కలిగి ఉండేదాన్ని ఏమంటారు అంటున్నాను, ఇంటర్నల్ థ్రెడ్ అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో చూపించబడింది. లోపటి వైపు ఒక రౌండ్ జాబ్లో ఇంటర్నల్గా బోర్ చేసి దాని లోపట మనం థ్రెడ్ ఏర్పరిచినట్లయితే దానిని ఇంటర్నల్ థ్రెడ్స్ అనవచ్చు. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ డయామీటర్ ఆఫ్ ఏ స్క్రూ థ్రెడ్. స్క్రూ థ్రెడ్లో స్మాల్ డయామీటర్, మినిమం డయామీటర్ ఇక్కడ ఇచ్చారు డయాగ్రామ్లో, మైనర్ డయామీటర్ అంటారు. ఆ మైనర్ డయామీటర్ మనము చెప్పవచ్చు, స్మాలెస్ట్ డయామీటర్గా చెప్పవచ్చు. దాన్ని మైనర్ డయామీటర్ అంటారు. దిస్ ఈజ్ ద బాటమ్ సర్ఫేస్ జాయినింగ్ ది సైడ్స్ ఆఫ్ ఏ టూ అడ్జసెంట్ థ్రెడ్స్. 17th వచ్చేసి అడ్జసెంట్ థ్రెడ్స్ వచ్చి కింద కలిసేదాన్ని ఏమంటారు అంటారు. ఇదే డయాగ్రామ్లో చూసినట్లయితే రూట్, ఏదైతే అడ్జసెంట్ థ్రెడ్స్ యొక్క యాంగులర్గా వచ్చే సర్ఫేస్ ఒక దగ్గరకు వచ్చి కలవడం జరుగుతుంది, దాన్నే మైనర్ డయామీటర్ అంటారు. ఆ మైనర్ డయామీటర్ ఆ పాయింట్ దగ్గర కలిసేదాన్ని రూట్ అంటారు. దాన్ని రూట్ వచ్చేసి అంటారు. 18th one, ఫర్ కటింగ్ థిన్ సెక్షన్ ది బ్లేడ్ షుడ్ హ్యావ్. అయితే పలుచనైన థిన్ సెక్షన్స్ కట్ చేయడానికి ఏ గ్రేడ్ ఆఫ్ టీత్స్ కలిగిన మనం బ్లేడును వాడవచ్చు అంటే ఫైన్ టీత్ను వాడవచ్చు. 19th one, పవర్ సా బ్లేడ్ ఆర్ మేడప్ ఆఫ్. పవర్ సా బ్లేడ్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. దీన్నే HSS స్టీల్ అంటారు. దీంట్లో జనరల్గా 1841 స్టీల్ జనరల్గా వాడతారు. అంటే 1841 స్టీల్లో చూసినట్లయితే 18% టంగస్టన్, 4% క్రోమియం, 1% వెనీడియంగా ఉంటుంది. ఈ 3 ఎలిమెంట్స్ కలిసినప్పుడు అది HSS 1841 స్టీల్గా మనం చెప్పవచ్చు. 20, ఏ కోల్డ్ చిజిల్ ఈజ్ మేడప్ ఆఫ్. కోల్డ్ చిజిల్ వచ్చేసి హై కార్బన్ స్టీల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ఏ బ్రోకెన్ ట్యాప్స్. ఎప్పుడైతే మనం ట్యాపింగ్ చేసినప్పుడు బై హ్యాండ్ ట్యాపింగ్ కానీ మెషిన్ ట్యాపింగ్ చేసినప్పుడు
ట్యాప్స్ అప్పుడు ఒక్కొక్కసారి మనకు బ్రోకెన్ అంటే విరిగిపోవడం జరుగుతుంది. ఆ ట్యాప్స్ని రిమూవ్ చేయాలంటే ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాని ద్వారా మనము ట్యాప్స్ను రిమూవ్ చేయవచ్చు. 22nd, వాట్ కూలెంట్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ట్యాపింగ్ కాపర్ ఆర్ అల్యూమినియం? కాపర్ అల్యూమినియం యొక్క ట్యాపింగ్ చేసేటప్పుడు, థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఏమి కూలెంట్ ఉపయోగిస్తారు అంటుంది, కిరోసిన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా కూలెంట్ క్యాస్ట్ ఐరన్ మనం మిషనింగ్ చేసినప్పుడు డ్రై ఎయిర్ను కూలెంట్గా ఉపయోగిస్తారు. ఎంఎస్ను మనము మిషనింగ్ చేసినప్పుడు సాల్యుబుల్ ఆయిల్ను ఉపయోగిస్తారు. ది గ్రూవ్స్ ప్రొవైడెడ్ ఆన్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎ ట్విస్ట్ డ్రిల్ ఆర్ కాల్డ్. ఈ ఎంటైర్ లెంత్ పైన గ్రూవ్స్ మనకు కనిపిస్తున్న వాటిని ఫ్లూట్స్ అంటారు. ఏ వెడ్జ్ లైక్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ద టేపర్ షాంక్ టూల్స్ ఫ్రమ్ ద నోస్ ఆఫ్ ద మెషిన్ స్పిండిల్. వాట్ ఈజ్ దిస్ ఈజ్ కాల్డ్? డ్రిఫ్ట్. అయితే డ్రిల్లును మనము రిమూవ్ చేయడానికి ఉపయోగించే టూల్ని ఏమంటారంటున్నా, దాన్ని డ్రిఫ్ట్ అనవచ్చు. ఆ డ్రిఫ్ట్ను ఉపయోగించి మనము స్పిండిల్లో ఉన్న డ్రిల్లును మనం రిమూవ్ చేయవచ్చు. ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. 25th వచ్చేసి హోల్ విచ్ ఈజ్ నాట్ మేడ్ త్రోత్ ఏ ఫుల్ డెప్త్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ నౌన్ యాజ్. అయితే టోటల్ ఒక వర్క్ పీస్లో త్రో అవుట్ ఒక ప్రక్క నుంచి కింది ప్రక్క వరకు వైపు హోల్ ఉండేదాన్ని త్రూ హోల్ అంటారు. మధ్యలో వరకే మనం హోల్ చేసేసిన దాన్ని బ్లైండ్ హోల్ అంటారు. అంటే ఒక సగం వరకు కానీ కొంచెం కింది వరకు కానీ చేసిన దాన్ని బ్లైండ్ హోల్ అంటారు. ఇది కిందిది వచ్చేసి బ్లైండ్ హోల్ ఈజ్ బి ఈజ్ ద ఆన్సర్. These are the 25 questions whatever yesterday conducted the exam. These are the explanation. Okay, అబ్జర్వ్ ఆన్సర్స్ని క్రాస్ వెరిఫై చేసుకొని అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి మీ యొక్క నాలెడ్జ్ని వెరిఫై చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.